హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము కొన్ని కంపెనీస్ చూద్దాము. ఇవన్నీ వచ్చి మీకు ఇప్పుడు దీని రెసిస్టెన్స్ ఏంటి, ఇవన్నీ ఒక అంచనా లెవెల్స్ మనం చూద్దాం. అసలు ఇవన్నీ ఏ లెవెల్స్లో ఉన్నాయి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ప్రీవియస్గా ఒక 6 months ఎలా ఉంది, లాస్ట్ 5 years నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది క్లియర్గా చూద్దాము. చూడండి, మొదటిది ఇప్పుడు మనము ఫస్ట్ శ్రీరామ్ ఫినాన్స్ వచ్చి పాస్ట్ 6 monthsకి చూడండి 27% రిటర్న్స్ ఇచ్చింది. అదే లాస్ట్ ఇయర్ టు ఇయర్ చూస్తే 45%. తర్వాత 5 yearsకి చూస్తే 300% రిటర్న్స్ ఇచ్చింది శ్రీరామ్ ఫినాన్స్. మీ అందరికీ తెలుసు, ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఫినాన్స్ కంపెనీ. ఇది కూడా ఎన్బిఎఫ్సి, ఇది కూడా ఒక ఎన్బిఎఫ్సి. అది తర్వాత ఇప్పుడు మ్యాక్స్ చూద్దాము. అంటే దాదాపు చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. 85,650% రిటర్న్స్ ఇచ్చింది శ్రీరామ్ ఫినాన్స్. ఆశ్చర్యంగా ఉంది కదా. దాదాపు అంటే 25 సంవత్సరాలు 85,650% రిటర్న్స్ అంటే 25 సంవత్సరాలకి మామూలు మాటలు కాదు కదా. చూడండి, ఇప్పుడు 85,657% దాదాపు 25 సంవత్సరాల నుంచి రిటర్న్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదండి అది. కాబట్టి ఇప్పుడు వచ్చి 849 రూపాయలు ఈరోజు మార్కెట్లో క్లోజ్ అయ్యి ఉంది. వీకెండింగ్కి మనం చూసేసాము పాస్ట్ 6 months ఎట్లా, పాస్ట్ 1 yearకి ఎట్లా, మ్యాక్స్ 25 yearsకి ఎంత వచ్చింది, దీని రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, దీని సపోర్ట్ ఏంటి చూద్దాము. చూడండి, ఇంకోటి దీని రిపోర్ట్ కూడా చూసేద్దాము. దీని రిపోర్ట్ వచ్చి మనకి శ్రీరామ్ ఫిన్ యా, ఇది చూడండి. ఇప్పుడు మనము దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాము. ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చి లాస్ట్ క్వార్టర్ 3,279 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. అదేలాగా ఓవరాల్గా లాస్ట్ ఇయర్ మనకి అంటే మార్చ్ 2025కి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 12,644, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి మనకి 9,576, ఇది ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీని యొక్క లెవెల్స్ ఏంటి అనేది చూద్దాము. సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి 918 ఒక రెసిస్టెన్స్ అండి. అదేలాగా 1018 అదొక రెసిస్టెన్స్. తర్వాత 1178 అది. తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 700, ఇవన్నీ అంచనా లెవెల్స్ అండి. 725 స్ట్రాంగ్ సపోర్టు, అది వచ్చి గుర్తుపెట్టుకోండి. అది ఒక డేంజర్ జోన్ లాగానే. సపోర్ట్ అంటేనే ఒక డేంజర్, ఒక ఫౌండేషన్ కదా. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే ఏమవుతుంది, కొలాప్స్ అవుతుంది. అది 725 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మనం పరిగణించుకోవచ్చు. ఇన్ని ఒక అంచనా లెవెల్స్ అది. తర్వాత మరొక కంపెనీ వచ్చి ఇంద్ జింక్ అండి. చూడండి, హిందుస్థాన్ జింక్
చూడండి, హిందుస్థాన్ జింక్ వచ్చి ఇది కూడా లాస్ట్ 6 monthsకి 8% రిటర్న్స్ వచ్చింది. లాస్ట్ 1 yearకి వచ్చి 26% రిటర్న్స్ వచ్చింది. లాస్ట్ 5 yearsకి 132%. ఓవరాల్గా మ్యాక్స్ చూద్దాము, 500% రిటర్న్స్ వచ్చిందండి ఓవరాల్గా, అంటే ఒక 15 సంవత్సరాలకి. ఇప్పుడు చూడండి, హిందుస్థాన్ జింక్ లాస్ట్ 5 years కూడా మనం క్లియర్గా చెప్పేశాము. అది లాస్ట్ 5 yearsకి మనకి 500% రిటర్న్స్ వచ్చింది. దీని యొక్క రిపోర్ట్ చూద్దాం. రిపోర్ట్ ఏంటి అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి అనేది చూద్దాము. ఇన్ జింక్ చూడండి, ఇది వచ్చి మనకి ప్రీవియస్గా అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేది చూద్దాము. హిందుస్థాన్ జింక్ ఇది వచ్చి లాస్ట్ క్వార్టర్కి 4,426 crore సెప్టెంబర్ 2025కి. ఓవరాల్గా ఇయర్లీ చూద్దాము. ఇయర్లీ వచ్చి లాస్ట్ ఇయర్కి వచ్చి మనకి నెట్ ప్రాఫిట్ వచ్చి 10,272 crore ప్రాఫిట్ వచ్చింది మార్చ్ 2025లో. అది కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి మనకి ఫస్ట్ దీని మేజర్ ఒక రెసిస్టెన్స్ ఉంది, 570 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఫస్ట్ అది వచ్చి అది బ్రేక్ అవ్వాలి, ఆ రెసిస్టెన్స్ అంచనా లెవెల్ అది బ్రేక్ అయితే ఫర్దర్ రెసిస్టెన్స్ వచ్చి 705, 845, 1067. అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 569 అనేది ఒక అంచనా రెసిస్టెన్సు, అది చాలా ఇంపార్టెంట్. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయితే ఈ నెక్స్ట్ ఫర్దర్ రెసిస్టెన్స్కి అంతా మూవ్ అవుతుంది. అయితే ఈ 569 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అదేలాగా మేజర్ సపోర్ట్ 438 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన మేజర్ సపోర్ట్, అది బ్రేక్ అవ్వకూడదు. అది కాబట్టి ఇది హిందుస్థాన్ జింకు. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 33వ వర్క్షాప్ జరుపుతున్నాము. జనవరి 31 హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో. సీట్స్ అన్నీ మ్యాక్సిమం ఫిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 50 to 60% సీట్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక 40% ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఎందుకంటే మనం అతి త్వరలో బుకింగ్ కూడా క్లోజ్ చేయబోతున్నాము, ఒక 40% మాత్రమే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్, ఎందుకంటే దీనికి ముందే కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే అండి మనం చెప్పించేది. అది ఇది మన అకాడమీలో జరిపే 33వ వర్క్షాపు. థ్యాంక్ యూ టు అనంటారు.